హాయ్ అండి, నేనైతే ఇప్పుడు ఆనియన్స్తోని కర్రీ చేస్తున్నాను. 3 ఆనియన్స్ని తీసుకొని పొట్టు తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇది వేడైన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేసుకుందాం. అలాగే సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని వీటిని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి కలిపేసుకోవాలి. ఇవి మగ్గిపోయినాయండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇందులో వాటర్ కూడా వేసేసుకోవాలి. నేనైతే ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్ వేస్తున్నాను. మీ ఇష్టం అండి ధనియాల పౌడర్. ఇలా ఉడుకుతుండగా సన్నకారం పూస వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా ఉడుకుతుందండి. కొద్దిసేపు మూత పెట్టుకుందాము. ఇప్పుడు మూత తీసి మరొకసారి కలిపేసుకుందాము. వాటర్ అంతా పోయి దగ్గర పడనివ్వాలి. అయితేనే కర్రీ రెడీ అవుతుంది. అయిపోయిందండి. వాటర్ అంతా దగ్గర పడ్డది. కర్రీ కూడా రెడీ అయింది. ఏమి కూరగాయలు లేనప్పుడు ఇటువంటి కర్రీ వండుకొని తినండి. చాలా కమ్మగా టేస్టీగా సూపర్గా కూడా ఉంటుంది. అంతే, అయిపోయిందండి. ఆ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సరే, బాయ్.